కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే. అది ఎవరూ కాదనలేని బహిరంగ రహస్యం. అయితే ఎంత ప్రజాస్వామ్యం ఉంటుందో తప్పు చేసిన వారిపై అదే స్థాయిలో చర్యలుంటాయని చెప్తుంటారు హస్తం నాయకులు. మరి అధికారంలో లేనప్పుడేమో కఠినంగా వ్యవహరించిన క్రమశిక్షణ కమిటీ ఇప్పుడు కనుచూపు దూరంలో కనపడడం లేదట. మరప్పుడు అలా ఊదరగొట్టిన కమిటీ ఇప్పుడేం చేస్తోంది? రూలింగ్లో ఉంటే అలాంటివేమీ పట్టవా? అధికారం వచ్చింది, క్రమశిక్షణ పోయింది. కమిటీ ఎక్కడ, చర్యలెక్కడ? అప్పుడలా ఇప్పుడు ఎందుకిలా? తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ విషయంలో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. పార్టీ నేతలు ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ కాంగ్రెస్ లో ఉంటుంది. ఏ వేదిక మీదైనా తమ అభిప్రాయాన్ని చెప్పే వెసులుబాటు నాయకులకు ఉంటుంది. కానీ శిశుపాలుడి 100 తప్పులు ముగియగానే కృష్ణ పరమాత్ముడు తన సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టినట్టుగా పార్టీ నేతల విషయంలో ఒక స్థాయి వరకు ఓపిక బట్టి తీవ్రమైన చర్యలే తీసుకుంటుంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ విషయంలో హస్తం నేతలకు చాలా అనుభవాలే ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో అలా పార్టీ లైన్ ను క్రాస్ చేసి మాట్లాడే నాయకులు కోకొల్లలు. జై సోనియా, జై రాహుల్ అంటూనే స్థానిక నాయకత్వంపై విమర్శలు గుప్పించే నేతలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిని కంట్రోల్లో పెట్టేందుకే పీసీసీ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే అధికారంలో లేనప్పుడు నేతలను కంట్రోల్ చేసేందుకు కఠినంగా వ్యవహరించిన ఆ క్రమశిక్షణ కమిటీ ఇప్పుడు ఉందా లేదా అన్నట్టుగా తయారైంది. దీంతో అసలు పార్టీలోనే క్రమశిక్షణ ఉందా అనే చర్చ కూడా మొదలైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదన్నదే అర్థం కావడం లేదు. ప్రతిపక్షంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడే కొరడా జులిపించిన క్రమశిక్షణ కమిటీ పార్టీ అధికారంలో ఉండి కూడా ఎందుకిలా ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నది అర్థం కాని ప్రశ్న. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మాజీ మంత్రి చిన్నారెడ్డి వ్యవహరించారు. పార్టీ పరిధి దాటి ఎవరైనా అతిగా వ్యవహరిస్తే షోకాజ్ నోటీసుల్ని జారీ చేసేవారు. గాంధీ భవన్ కు పిలిపించి వివరణ తీసుకునేవారు. చిన్నారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. దీంతో క్రమశిక్షణ కమిటీ కథ కంచికి చేరినట్టయిందనే టాక్ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. కొంతమంది నాయకులు అంతర్గత విభేదాలతో రోడ్డును పడుతున్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. ఒకరిపై ఒకరు బాహాటంగా విమర్శలు చేసుకుంటున్నా క్రమశిక్షణ కమిటీ కనీసం స్పందించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పరిపాలనా సమయంలో కాంగ్రెస్ నాయకులు నాటి అధికార పార్టీకి వంతపాడిన సందర్భాల్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా స్పందించింది. వెంటనే చర్యలు తీసుకుని అలాంటి నేతల్ని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు పంపి చర్యలు తీసుకుంది. పీసీసీ ప్రెసిడెంట్ పై నోరు బారేసుకున్న నేతలకు తాకీదులిచ్చి వార్నింగులు పంపింది. అలాంటి పీసీసీ క్రమశిక్షణ కమిటీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏమైపోయిందనే అనుమానం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పుడు పార్టీ సపోర్ట్ తో ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై పేట్రేగుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సహా సీఎంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కానీ ఆయనపై క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. జగిత్యాలలో సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీపై విమర్శలు చేసినప్పుడు సైతం క్రమశిక్షణ కమిటీ కామ్ గానే ఉండిపోయింది. పలు సందర్భాల్లో మంత్రుల సమక్షంలోనే నేతలు బాహాబాహికి దిగుతున్నా అలాంటి వారిపై కనీస చర్యలు కరువయ్యాయి. అయితే పార్టీ లైన్ దాటిన నేతలపై చర్యలు తీసుకుంటే ప్రతిపక్షాలు దాన్ని ఆయుధంగా వాడుకునే అవకాశం ఉందనే భయంతో క్రమశిక్షణ కమిటీ కామ్ గా ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతర్గతంగా అలాంటి నేతల్ని మందలిస్తున్నట్టు తెలుస్తున్నా నష్ట నివారణకు అదెంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.